అంగన్వాడీ సమ్మె ఈరోజు 28వ రోజుకు చేరుకుంది. కానీ ఏ రకంగా కూడా వీళ్ళలో ఇది కూడా లేకుండా ఇంకా రోడ్ల మీదే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి జనవరి 8 డెడ్ లైన్ అనేది ఒకటి పెట్టిన ప్రభుత్వం మరి ఎస్మా ప్రయోగాన్ని కూడా వీళ్ళపై ఉంచారు. మరి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు 3 వరకే వాళ్ళకి టైం ఉందని ప్రభుత్వం స్పందించింది. మరి దానిపై ఏమంటారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు మీకు డెడ్ లైన్ పెట్టారు జనవరి 8, లేదంటే విధుల్లో జాయిన్ అయిపోండి, లేదంటే మిమ్మల్ని తీసేస్తాం, వేరే వాళ్ళని పెట్టుకుంటాం అన్న స్టేజ్కి ప్రభుత్వం వచ్చేసింది. మీ మీద ఎస్మా చట్టం ప్రయోగాన్ని కూడా వినియోగించింది, అలాగే జీవో నెంబర్ 2ను కూడా పాస్ చేస్తుంది. ఏమంటారు దీనిపై? మొత్తానికి గత రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28వ రోజుకి యొక్క 3 సంఘాల ఆధ్వర్యంలో యొక్క నిర్వర్తిక సమ్మె కొనసాగుతూ ఉంది. అలాగే 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని, సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాడ్యుటీని అమలు చేయమని, మినీ అంగన్వాడీని మెయిన్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన బొత్స సత్యనారాయణ గారు చెప్పారు 11 డిమాండ్లో పూర్తిగా కూడా 10 నెరవేర్చేసాము, 1 మాత్రమే పెండింగ్ ఉందినని. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు 28 రోజుల నుంచి కుటుంబాలు వదిలేసి నడి రోడ్లో వచ్చి మా న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించండి అని చెప్పి మేము ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి చేస్తే కూడా ఏమాత్రం స్పందించకుండా 2 సార్లు చర్చలకు ఇన్వైట్ చేసి మాకు ఏమీ కూడా అన్ని చర్చలు సఫలమయ్యాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సమ్మెను కొనసాగిస్తాం. అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలను నిర్బంధించడానికి నిరంకుశంగా ఈ యొక్క ఎస్మా యొక్క 2 చట్టాన్ని తీసుకొని వచ్చి అంగన్వాడీలకు బెదిరించడానికి, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ఇక బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఎస్మా అనే చట్టం మాకు వర్తించదు. మేము అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఓన్లీ కార్మికులు మాత్రమే. అవి ఏ దానికి వర్తిస్తాయి? ఎస్మా చట్టము అత్యవసర విభాగాలకు నీరు, తర్వాత పాలు, రవాణా, తర్వాత వచ్చి హాస్పిటల్, దీనికి మాత్రమే వర్తిస్తాయి. మేమైతే అత్యవసర విభాగాలకు చెందాం కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగం కాము. ఇవి వెంటనే కూడా రద్దు చేయాలి జీవోని. లేని పక్షంలో మేమంతా కూడా ఇంకా ఉధృతంగా ఈ యొక్క ఉద్యమాన్ని విజృంభిస్తామని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేడం మీరు చెప్పండి, ఈ రోజు వరకే మీకు డెడ్ లైన్ ఇచ్చారు. కొన్ని మీ మీద ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి స్కూల్లో చిన్నపిల్లల దగ్గర గుడ్లు అవన్నీ తీసుకెళ్ళినప్పుడు లేదా అని చెప్పి కూడా చిన్న ఆరోపణలు అయితే బయటకు వస్తున్నాయి, ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? మేమే ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నాం. మమ్మల్ని తొలగించడం కాదు, ప్రభుత్వం సంక్రాంతిలో మా సమస్య పరిష్కారం చేయకపోతే తప్పకుండా మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ఎస్మా బెదిరింపు మా సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ 4 సార్లు బెదిరింపులు జరిగినాయి. ఏ బెదిరింపులకి మేము లొంగలేదు. మా డిమాండ్లో చాలా న్యాయం ఉంది. మాది ఆకలి మంటల పోరాటం. ఈరోజు వేతనాలు సరిపోక ఈ ఆందోళనలో చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ మహిళలు వీధుల్లో ఇన్ని రోజుల పాటు వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని, వాళ్ళు తిండి వాళ్ళు తింటూ ఈ ప్రభుత్వానికి ఇంకైనా ఆలోచన చేస్తుందేమో, మరో ఆలకిస్తుందేమో, సానుకూలంగా స్పందిస్తుందేమో అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి చెవుటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది, కానీ ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. పైపెచ్చి ఒక అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంది. ఈరోజు మేము అన్ని సమస్యలు పరిష్కారం చేసామనే పద్ధతిలో ఏ ఒక్క సమస్య ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. ఈరోజు ఇచ్చిన 4 జీవోలు కూడా చాలా నామినల్లు. ప్రధానంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు. వేతనాలు పెంచాలి అని ఇప్పుడు అడుగుతుంది కాదు, 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాము. ఇదిగో ఈ 1,000 రూపాయలు పెంచా ఉన్నారు. ఈ తర్వాత ఎన్నిసార్లు ధరలు పెరిగినాయి? ఇదిగో ఇది ఇస్తాము, ఇది ఇవ్వగలుగుతాము అనేది నోరెత్తి 2 సార్లు మినిస్టర్లు మాట్లాడు, సిఎస్ మాట్లాడు, మా అధికారులు మాట్లాడు, ఏ సందర్భంలో కూడా ఇదిగో మేము మీకు మీ కష్టానికి ఇది పెంచుతామనే మాట ఒక్కడంటే ఒకటి చెప్పలేదు. అందుకనే ఈ ఆందోళన. ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, అంగన్వాడీల కష్టాలను గుర్తించాలి. ఈరోజు పేదల ప్రభుత్వం అంటారు, లేకపోతే దళితుల ప్రభుత్వం అంటారు, అక్క చెల్లెమ్మలు అంటారు. మరి ఈ అంగన్వాడీలో పేదలు కాదా, లేకపోతే దళితులు లేదా? ఈరోజు సామాజిక తరగతులు 180% మంది ఉన్నారు. మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి రోడ్ల మీద రాత్రి పగలు 3 రోజుల నుంచి రాత్రి పగలు చల్లో కూడా ఇక్కడే రోడ్ల మీద ఉంటున్నారంటే ఎందుకు ఉంటున్నారంటే ఆ మాత్రం ఇంగితం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరిస్తున్నారు ఈ దరిద్రపు సలహాలు? మాకు అర్థం కావట్లేదు. అందుకని ఎస్మా వచ్చినా, ఏ తస్మాన్ వచ్చినా అంగన్వాడీలు భయపడరు.
ట్రూ. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర ఒకసారి ముఖ్యమంత్రి గారు చదువుకుంటే మంచిది. ఇప్పటికైనా బేషజాలు పోకుండా వేతనాల పెంపు విషయం ఆలోచన చేయాలి. అప్పటిదాకా మా సమ్మె కొనసాగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడం, అంటే ఈరోజు జనవరి 8 మీకు డెడ్ లైన్ ప్రకటించారు, కానీ ఈలోపు ఏమన్నా చర్చలకు పిలిచే అవకాశం ఉంది, మీరు ఒకసారి వచ్చి ఫైనల్గా మాట్లాడండి అని ఎవరైనా చెప్పడం జరిగిందా? మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరూ చర్చలకు పిలవలేదు. పిలిస్తే మేము వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ వేతనాలు, గ్రాట్యుటీ, మినిల్ సమస్య విషయం మాత్రమే మాట్లాడటం వెళ్తాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత మీరు ఇంకోటి ఏదో చెప్తే మేము అంగీకరించే సమస్య లేదు. వేతనాల విషయం మాట్లాడుతూ ఉంటే మేము ఏ టైంలో పిలిచినా రావడానికి సిద్ధంగానే ఉన్నాం. వేతనాల పెంపు విషయం మాట్లాడకుండా మాత్రం మేము చర్చలకి వచ్చే సమస్య లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు మా సమస్యను జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మేడం, మీరు చెప్పండి, ఈరోజు మరి మీకు డెడ్ లైన్ ఏం చేయబోతున్నారు? ప్రభుత్వము ఇప్పటికి డెడ్ లైన్లు 2-3 సార్లు ప్రకటించింది. సంబంధిత అధికారులతో మరి షోకాజ్ మెమోలని చెప్పింది, వాటిని కూడా ఖాదరు చేయలేదు. కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లు జరిపి కూడా అంగన్వాడీ టీచర్లందరూ విధుల్లో చేరాలని భయపించడం జరిగింది. అప్పుడు కూడా విధుల్లోకి వెళ్ళలేదు. ఈరోజు ఎస్మాను ప్రవేశపెట్టారంటే మరి అన్నీ పరిష్కరించామన్నారు. మరి ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు అన్ని సమస్యలు మాట్లాడిన సందర్భంలో నేడు ఏమంటున్నాడంటే 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచే నిబంధన ఉంది మా దగ్గర, మా గవర్నమెంట్ ఆఖరి దశలో ఉంది, మళ్ళీ మేమే గవర్నమెంట్ రూలింగ్ వస్తుంది, అప్పుడు జీతాలు పెంచుతామంటున్నారు. ఓకే, 5 సంవత్సరాలకు పెంచని, మరి 5 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచాలి కదా. నిత్యం గ్యాస్ ధరలు పెంచినారు, కరెంటు ఛార్జీలు పెంచినారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచినారు. మేమేమంటున్నాం, 48 సంవత్సరాల నుండి శాఖ వచ్చినప్పటి ఇప్పటికి కూడా అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కార్మికులం కూడా కాదు. 8 గంటలు పనిచేసే కార్మికుల జాబితాలో అంగన్వాడీ టీచర్లను చేర్చండి. మరి ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుయేటీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ వర్తిస్తాయని గత 48 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాము. అవన్నీ ఈ రోజు వరకు కూడా ఏమీ మరి వాటిని పరిష్కరించే దిశలో ఆలోచించకుండా 5 సంవత్సరాలు కాలాతీతం చేసేసి 1000 రూపాయలు వేతనం పెంచి చేతులు దులుపుకున్న పక్షంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డికి మేము ఇంకా చెప్పలేదంటున్నారు మంత్రుల కమిటీ. ఎందుకు చెప్పలేదు? ఎప్పటికెప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయాల. మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రత్యక్షంగా టీవీల్లో, పరోక్షంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ చూస్తున్నారు. మరి కళ్ళుండి గుడ్డివాడిలాగా, చెవులుండి మూగివాడిలాగా, చెవులుండి చెవిటివాడిలాగా, మరి నోరుండి మూగివాడిలాగా చేయడం జగనన్నకి ఇది సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మల బాధలు తీర్చడానికి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపలైనా సరే ప్రత్యక్షంగా జగనన్న గారు చర్చలు జరిపి మేము 2 కోరుతున్నాం. కొంత వేతనాలు పెంచాలి, 26,000 ఇవ్వమంటున్నాం. చేత కాదు అన్నారు. కనీసం పొరుగు రాష్ట్రం అంతా కంటే 1,000 ఎక్కువ ఇవ్వమన్నాం, అది చేత కాదంటున్నారు. కనీసం పొరుగు రాష్ట్రం అంతా ఇవ్వమంటున్నాం. గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్చిపిచ్చింది, వీళ్ళు 8 గంటలు పనిచేస్తున్నారు, వీళ్ళు గ్రాడ్యుయేటీకి అర్హులని. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానాన్ని పక్కన పెట్టేస్తే మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఖచ్చితంగా గ్రాడ్యుయేటీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆయన ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తే కూడా అది 2 ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఎవరు రిటైర్డ్ అయ్యేటోళ్ళు లేరు. కావున జగనన్న గారు ఆర్థిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వీళ్ళందరితో మరి మా శాఖ మంత్రి వర్లతో మాట్లాడి 3 సంఘాల నేతలు పిలిపించి ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలి. లేని పక్షంలో ఎస్మా చట్టం తస్మా జాగ్రత్త అని జగనన్నకు హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించేదాకా అక్కడక్కడ చేరుతున్నారని గవర్నమెంటు మరి రాంగ్ డెసిజన్, అంటే పత్రికల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అక్కడ చేరినారు, ఇక్కడ చేరినారు అంటున్నారు. 1,60,000 మందిలో ఒక 200, 300, 5 మందో 10 మందో సెంటర్లు తీస్తే అది పరిగణలోకి రాదు. వాళ్ళు కూడా బలవంతంగా, నిర్దాక్షిణ్యంగా వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో భయభ్రాంతులకు గురి చేసి సెంటర్లు తెరవాలి, సెంటర్లో ఉండాలన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు సెంటర్లకు వెళ్ళడం లేదు. కావున జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,60,000 మంది అక్క చెల్లెమ్మల బాధను తన బాధగా గుర్తించి, ఎందుకంటే రేపు ఫిబ్రవరి 2 ఎలక్షన్ కోడ్ అంటున్నారు, మార్చిలో ఎలక్షన్ అంటున్నారు. మరి మేమంతా ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలు బిఎల్ఓలు సక్రమంగా చేసి ఆయన సీఎంగా ఈరోజు కుర్చీలో ఉన్నారంటే దానికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో రావాలంటే మా సమస్య తక్షణమే పరిష్కరించాలి. లేదంటే మేము, మా కుటుంబాలు, మా లాభోక్తులంతా కూడా మా సమస్యలు పరిష్కరించే పార్టీల వెంట ఓట్లు వేస్తామని జగనన్న గారికి హెచ్చరిక చేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూస్ అనుబంధం.
మేడం మీరు చెప్పండి, అంటే మీ మీద చిన్న చిన్న ఆరోపణలు అనేవి వినిపిస్తున్నాయి, ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఇప్పుడు వినిపిస్తున్నాయి. గుడ్లు తీసుకెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళు అంటే అంగన్వాడీలో ఉన్న సరుకులు తీసుకెళ్ళిపోతున్నారు, ఇవన్నీ చేయడం న్యాయమా? వాళ్ళకి పిల్లలకి పోషకాహారం పెడతా ఇలా చేయడం కూడా వాళ్ళకి సమంజసం అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో? అంటే గుడ్లు తీసుకెళ్తున్నారు, పాలు తీసుకెళ్తున్నారు, ఆ సరుకులు తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు మేము సమ్మెలోకి వచ్చినప్పుడు కనపడ్డాయా? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని వీళ్ళు తీసుకెళ్తుంటే మాకేమైనా ఎంకరేజ్ చేశారంటే పక్క నుండి ఆ రోజు ఎందుకు పట్టుకోలేదు? ఏంటి అంగన్వాడీ సొమ్ము, ఇది గవర్నమెంట్కి సంబంధించిన వస్తువు, ఎందుకు ఏ టీచర్ ఎందుకు తీసుకెళ్తుందని ఎందుకు నిలదీయలేదు? ఇదన్నీ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంగన్వాడీల మీద ఈరోజు. అంటే అంత ప్రచారాలు చేయించే వాళ్ళు అసలు ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు అనేది మీరే తెలుసుకోవాలి, అది మీడియా మిత్రులే తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏం చేశారు? వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఆ టీచర్స్ని పట్టుకోవచ్చు, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాలు ప్రయోగించకుండా ఈరోజు సమ్మెలో ఉన్నప్పుడు వాళ్ళకి జీతం చాలకుండా జీతంతో ఇలా రోడ్ల మీదకి వచ్చిన టైంలో ఆ సరుకులు తీసుకొచ్చి చెప్పడం అనేది ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చేయవలసిన పని చేయకుండా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఉంది. ఆ సోషల్ వీడియోస్కి, పేపర్లకి, సాక్షి పేపర్లు వీటికి పెట్టే ఖర్చుని అంగన్వాడీలకి పెంచే జీతాలు పెంచేదానికి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేడం 28 రోజులు అయిపోయింది, డెడ్ లైన్ కూడా ప్రకటించారు. మరి ఇప్పుడు ముందు ఏం చేయబోతున్నారు? ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? అంగన్వాడీలు ఆకలి మంటలతో ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన రోజు పరిస్థితి ఇది. మేము సాధించుకున్న దాకా ఇక కష్టమైన నష్టమైనా మేము అన్నిటికీ సిద్ధంగానే ఉండి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఏదో తాడో పేడో తేల్చుకొని మేము అంగన్వాడీలు మా జీతాలు పెంచుకున్న తర్వాతే అంగన్వాడీల కేంద్రాలను ఓపెన్ చేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ బెదిరింపులకి ఎట్టి పరిస్థితుల్లో లొంగమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీకు ఉద్యోగం పోయే సిచ్యువేషన్ వచ్చేసింది, ఉద్యోగం తీసేస్తాం, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటాము, మీరు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనిపై ఏమంటారు? మేము అంగన్వాడీ కేంద్రాలకు ఏదైతే డిసెంబర్ 12వ తారీఖు నుంచి మేము ధర్నా చేస్తూ ఉన్నామో ఆ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టారు. ఇప్పటికి 28 రోజులు అయింది కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. అక్కడ ఏదైతే సచివాలయ సిబ్బందిని పెట్టారో, అలాగే యానిమేటర్స్ని పెట్టారో, వాలంటీర్స్ని పెట్టారో, వాళ్ళు అయ్యా మా వల్ల కాదు ఈ అంగన్వాడీ కేంద్రాలు పని చేయటం అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళని బలవంతంగా ఈ కార్యక్రమాలు చేయమన్నారు. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, 28 రోజుల నుంచి ఒక కార్యక్రమం జరగంది, ఈ రోజు మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటాము అనటం అది చాలా దుర్మార్గం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఐసీడీఎస్ తల్లి బిడ్డల సంరక్షణ కోసం చేస్తున్న ఈ పథకంలో ఈ రోజున అత్యవసరంగా లేనిపోని అన్ని అంగన్వాడీల మీద ప్రయోగిస్తూ ఈరోజు తీసేయడం వల్ల చాలా దుర్మార్గం. కాబట్టి ఎవరు కూడా ఇందులోకి చేరరు. ఎందుకంటే ఇందులో చేరితే ఎంత బాధ ఉంటుందో మాకొక్కరికే తెలుసు. మేము ఎదురు అప్పులు తెచ్చుకుని మాకు ఇచ్చే జీతాలు 2 నెలలకి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంటే, బిల్స్ 6 నెలలైనా అద్దెలు రాకపోయినా, వెజిటబుల్స్ బిల్స్ 6 నెలలు అద్దెలు రాకపోయినా సరే మా సొంత ఖర్చులు పెట్టుకుని మా ఇంట్లో పిల్లలకు పస్తులు పెట్టి కూడా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వాళ్ళకి మానవత్వం దృష్టితో ఒక తల్లి స్థానంలో ఉండి మేము అన్నీ చేయగలిగాం. ఈ రోజున కేవలం అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ మినీలు తప్ప ఈ కార్యక్రమం ఇంకెవ్వరూ చేయలేరు. కాబట్టి ప్రభుత్వం ఎన్ని డెడ్ లైన్లు విధించినా కూడా ఏమీ చేయలేదు. మేము చేసేది న్యాయ పోరాటం, మేము న్యాయసమ్మతంగా చేస్తున్నాం. అయ్యా మరి మీరు రోజు రోజుకి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే మా కనీస వేతనం మాకు మీరు ఇచ్చే 11,500 చాలట్లేదు అయ్యా, కాబట్టి పెంచండి అని అడుగుతున్నాం. మంత్రులు చెప్తున్నారు మీకు 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచుతారు కానీ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెంచమంటున్నారు. మరి మీరు 5 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచాలి కదా, మరి ఎందుకని రోజు రోజుకి పెంచుతున్నారు? సంవత్సరానికి ఒకసారి కాదు, ఈ రోజున రోజు రోజుకి ఈ రోజున్న రేటు రేపు ఉండట్లేదు. మీరు అలా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మేమేం అడగట్లేదు కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో భారం ఎక్కువగా అయిపోయింది మా మీద. ఈ కరెంటు ఛార్జీలు కానీ, అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు కానీ, మెనూ ఛార్జీలు కానీ, మరి మేము తినే రోజు కూరగాయలు సరుకుల రేట్లు కానీ అన్నీ కూడా భారం అయిపోయిన క్రమంలో అయ్యా మా గౌరవ వేతనం కాదు మాకు ఇచ్చేది మీ 11,500ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. వెంటనే నాయకులు చర్చలకు పిలిచి మా వేతనాలకు సంబంధించి ప్రత్యక్షమైన మాకు వచ్చే వరకు కూడా చర్చ వచ్చే వరకు కూడా మేము ఈ సమ్మెను ఆపము. ఏదైతే అయ్యింది మేము తెగించి ఇందులోకి వచ్చాం. మేము ఏదో తేల్చుకునే తప్ప మా జీతాలు పెంచుకుంటేనే తప్ప మేము ఈ శిబిరాల్ని వదిలి వెళ్ళమని ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. చెప్పండి ఫైనల్గా, మరి ఈరోజు 3:00కల్లా ఇక్కడ నుంచి దీక్ష విరమింపజేయాలి అని చెప్పి మీకు జీవోలు కూడా వచ్చినాయి. సో ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ఇక్కడ నుంచి కదలరా? మేము గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము, మీరు ఎన్ని జీవోలు ఇచ్చి మమ్మల్ని బెదిరింపు చేయాలన్నా కానీ అంగన్వాడీ వర్కర్లు ఎవ్వరు కూడా బెదిరింపులకి మేము బెదరము. ఇప్పటికీ తెలుసు, మాకు 32 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్ని బాధలు అనుభవించైనా సరే మేము గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మా కనీస వేతనం పెంచేంత వరకు కూడా మేము ఈ శిబిరం
ఖాళీ చేయమని చెప్పేసే గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. మేము ఎన్ని కడుపు మంటతోటి ఎన్ని బాధలతోటి మేము 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ధర్నా చేస్తుంటే గవర్నమెంట్కి ఇంతవరకు కూడా చలనం కలగలేదు. కానీ మేము అడుగుతుంది ఒకటే, మేము కనీస వేతనం ఇవ్వాలి, మేము మాకు అనుకూలమైన జీవోలు మేము ప్రకటిస్తే తప్ప ఈ సమ్మెను మేము విరమింప చెయ్యము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చేస్తున్న సమ్మెకి మాకు అనేక సంఘాల మద్దతుగా ఉన్నాయి. మేము ఒంటరి వాళ్ళం కాదు, మాకు అనేక సంఘాల మద్దతు ఉన్నారు. మేమే 1,06,000 మంది ఉన్నాం. 1,06,000తో పాటు మా కార్మిక సంఘాలన్నీ కలిస్తే 3 లక్షల మంది ఉన్నాం. మా 3 లక్షల మందిని కూడా మేము రోడ్డు ఎక్కుతాము. మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము కనీస వేతనం తీసుకొని మేము వెనక్కి తిరుగుతామని తెలియజేస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ నుంచి కదిలేది లేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కదిలితే మా జీతాలతో మా ఉద్యోగాలతో మాత్రమే కదులుతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం సాయంత్రం 3 లోపు ఏ డెసిషన్ తీసుకుంటారో, ఏం జరగబోతుందో, అంగన్వాడీలపై ఎస్మా ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి.